పొగాకు వేలం కేంద్రాలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా రైతులకు సరైన ధర రావడం లేదని వైసీపీ ఆరోపించింది. రైతులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి మేరుగ నాగార్జున, రైతు విభాగ అధ్యక్షుడు మర్రెడ్డి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. టొబాకో బోర్డు ఈడీని కలిసి వారు వినతి పత్రం అందజేశారు. ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమం బాగుండాలా, ఏ పంట వేసుకున్నా రైతు సుభిక్షంగా ఉండాలనేదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోరిక. ఒక ప్రక్క వ్యవసాయం చేసిన రైతు, వరి వేసిన రైతు ఉరేసుకునే స్థితికి వచ్చింది. పండించిన పంటను కూడా కొనే పరిస్థితుల్లో లేరు. రెండో పంట మీ అందరూ చూశారు, మీరందరూ కూడా చాలా శ్రమ పడ్డారు. ఈ మధ్య గుంటూరు మిర్చియార్డుకి ప్రతిపక్ష నాయకులు, మా అధినాయకుడు వచ్చినప్పుడు రైతుల వేదన, కన్నీటి గాథ మీరు చూశారు. కానీ ఈ రోజుకి నిమ్మకు నీరెత్తినట్టు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూనే ఉంది. ఏ సహాయం వరికి జరగల, ఏ సహాయం మిర్చి రైతులకు జరగల, ఏ సహాయం శనగేసుకున్న రైతులకు జరగల. ఈరోజు అప్లాంట్స్లో రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు వేసుకునే రైతు వెతలు తీర్చే నాదుడు లేడు అని చెప్పాలనే ఉద్దేశంతో పర్టికులర్గా ఆ పొగాకుని కొని, ఆ పొగాకుని మరి ఈరోజు హ్యాండ్లింగ్ చేసే ఈ బోర్డు ఈడీ గారి దగ్గరకు వచ్చి, ఇది వరకు పొగాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు పండించిన రైతు ధైర్యంగా పంట పండించి అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. దరిదాపు 36,000, 38,000 క్వింటాల్కి అమ్మినటువంటి పరిస్థితి ఉంది. ఏ రైతు నష్టపోలేదు. పొగాకేసుకునేదల్లా కౌలు రైతులు, కూలి చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు భార్యల పుస్తులు తాకట్టు పెట్టి వ్యవసాయం చేసి పొగాకేసుకుంటుంటే ఈరోజు పొగాకు ధర లేదు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. చంద్రబాబు నాయుడు గారి కనీసం దోమ గుట్టినట్టు కూడా లేదు. అయినా ఈ పొగాకు సంబంధించి ఆయన ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగాకు రైతులు కలిస్తే కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి, లేకపోతే మీరైనా రాష్ట్ర ప్రభుత్వం అయినా కొనమని చెప్తే పట్టించుకోవాలి. పొగాకు రైతులు ఆ రోజు ఆత్మహత్యలు జరిగిన తీరు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇలాగే డెలిగేషన్ వెళ్ళింది. అయా పొగాకు రైతులు పండించిన పంట కొంటలేదు, మద్దతు ధర ప్రకటించండి, లేకపోతే ఆ రైతులకు న్యాయం చేయమంటే కేంద్ర ప్రభుత్వం కొనిపించినట్టు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే మార్కెట్ ద్వారా దరిదాపు 200 కోట్ల పైగా వెచ్చించి కొని రైతులను ఆదుకున్నటువంటి స్థితి చూసాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు మేము నిన్న మార్కెట్ చేస్తున్నటువంటి ప్రాంతాలకు వెళ్ళాం. మా సత్యనారాయణపల్లి నియోజకవర్గంలో కానీ, లేకపోతే ఒంగోలులో కానీ, లేకపోతే మెట్ట ప్రాంతాల్లో రైతుల గోడు, కన్నీటి గాథ. ధర లేదు, కొనేవాళ్ళు సరిగా లేరు, మార్కెటింగ్ సిస్టమ్ సరిగా లేదు. చివరికి 230 అంటే 23,000, 22,000కి ధర చెప్తున్నారు కానీ కొంటల్లా. కొంటూ 4 కొని ఒక బేడు వదిలేస్తారు, అంటే రిజెక్షన్. ఈ సిస్టమ్ నడుస్తూ ఉంది. రైతులు ఎక్కట్లు పడతా ఉన్నారు. రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు ఈడీ గారిని కలిసాం. వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఏంటంటే మార్కెటింగ్ ఎవరు కొంటున్నారో వాళ్ళని ఎన్హాన్స్ చేసి ఎక్కువ మందిని పాటలో పాల్గొనే విధంగా చేయాలి కంపెనీల వాళ్ళని. ఎక్కడా రైతుకు సంబంధించి రిజెక్షన్స్ ఉండకుండా ఉండాలా. ఇదివరకు ఏ విధంగా కొన్నారో స్లాబ్ రేట్ పెట్టకుండా, దళారీల మధ్య లేకుండా న్యాయంగా చెయ్యాలా అని చెప్పి కూడా వాటి మేడం అడగడం జరిగింది. ఇంకొక విషయాన్ని అందరంగా అడిగాం, అమ్మ మీ దగ్గర బోర్డులో డబ్బులు ఉన్నాయి, రైతులను ఆదుకొని మీరు కొనండి, మీరు కొని వేరే వాళ్ళకి అమ్మేయండి, రైతులను ఆదుకొని రైతుల బలోధైర్యం కల్పించమమ్మా. సాధ్యమైనంత వరకు అధికారికంగా పై మంత్రిని కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ సంప్రదించి ఎలా చేయటానికి అవకాశం అలా చేస్తానని చెప్తా ఉన్నది. మేము ఏమడుగుతామనంటే మా డిమాండ్ ఏంటంటే ఏ రైతు నష్టపోకూడదు, ఏ రైతు కుటుంబానికి అన్యాయం జరగకూడదు. రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ఎలా కొన్నారో, మార్కెట్ ద్వారా ఎలా కొన్నారో
రైతులు ఏ విధంగా ఆదుకున్నారో, పొగాకు రైతు కన్నీళ్ళు ఎలా తీర్చారో ఆ విధంగా మీరు కూడా స్పందించి వెంటనే పొగాకు రైతులకు ఆ మార్కెట్ ద్వారా కొనిపించాలా. కొనిపిస్తే రైతు సుభిక్షంగా ఉంటాడు. మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే రాబోయే రోజు ఆత్మహత్యలు ఈరోజు చాలా చోట్ల చూశారు, పత్రికలలో చూశారు, మీడియా సోదరులు చూపించారు, పొగాకుని తగలేస్తున్నారు. కారణం రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదని అడుగుతా ఉన్నాం. అందుకని బోర్డు వాళ్ళని మాత్రం తక్షణమే మీరు పాటలు పెట్టేటప్పుడు రిజెక్షన్స్ లేకుండా చేయండి. ఎక్కువ మంది కొనే వాళ్ళని ఎవరెవరో ఎక్కడి నుంచి వస్తా ఉన్నారో ఇండస్ట్రీస్ ఎవరున్నారో వాళ్ళని ఎన్హాన్స్ చేసి ఎక్కువగా ఇన్వాల్వ్ చేయండి. మీరు అవసరమైతే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు స్పెండ్ చేసి రైతులను ఆదుకోమని వాళ్ళు అడగటం. థ్యాంక్ యూ. వేలం కేంద్రాలు విజిట్ చేసి అక్కడ రైతుల బాధలు రైతులను ప్రత్యక్షంగా కలిసి మీకు విన్నవిస్తున్నారు. సార్ అడిగింది ఒకటే, తిరస్కరణ వేళ్లు తగ్గించండి, వ్యాపారస్తులు ఎక్కువ మంది వేలంలో పాల్గొనే విధంగా చెయ్యండి అన్న వెంటనే మేడం గారు స్పందించారు. ఏమని చెప్పారంటే, వ్యాపారస్తులతో నేను మాట్లాడతాను, మీ యొక్క విన్నపాన్ని నేను త్వరలో దీన్ని సాల్వ్ చేస్తానండి అని చెప్పారు. తర్వాత సార్ ఒకటి అడిగారు, ఏమండి మార్కెట్ని రంగంలో దించే విషయం మేము ప్రయత్నం చేస్తాం, బోర్డు వద్ద అమౌంట్ ఉంది కదా దాన్ని చెయ్యండి అని చెప్పారు. కొన్ని అవసరమైతే మీరు మార్కెట్ ఇంటర్వ్యూకి కావాలి అని చెప్పారు. కేంద్ర మంత్రి వర్గంతో వాణిజ్య శాఖతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే దాన్ని చేయగలము అని చెప్పారు. ఒక మాట అండి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఒక్కటే, రైతులు సంక్షోభంలో ఉన్నప్పుడు మార్కెట్ రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మార్కెట్ రంగంలోకి దించి మార్కెట్లో పోటీ వాతావరణం రావాలంటే 30% సరుకుని రైతు వద్ద నుంచి కొనుగోలు చేసి మార్కెట్ కొనుగోలు చేసి వాళ్ళు అమ్ముకుంటారో వ్యాపారం చేస్తారో ఏం చేస్తారో తెలియదు. ఆ 30% గవర్నమెంట్ కొనుగోలు చేస్తే మిగతా ఉన్న సరుకుని వ్యాపారస్తులు కొనుగోలు చేసి మార్కెట్లో పోటీ వస్తుంది, రైతుకి లాభం వస్తుంది, రైతు సంక్షేమంగా ఉంటాడు అనే ఒక్క సిద్ధాంతంతో జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేశారు, చూపించారు. ఒక్క పొగాకు రైతే కాదు, పొగాకు రంగంలో కానీ, మిర్చి కానీ, శనగలు కానీ, కందులు కానీ అన్ని రంగాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొనిపించారు. అదే విధానాన్ని నేను ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మేము విన్నవిస్తున్నాం. మార్కెట్ రంగంలో నుంచి 30% కొనుగోలు మీరు కూడా చేయండి. మార్కెట్కి 200 కోట్లు మీరు డబ్బులు ఇచ్చి రైతులు మార్కెట్లో పోటీ వాతావరణం తీసుకొచ్చి రైతు కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాం. ఇదే విధానాన్ని పాటించాలని కోరుకుంటున్నాం. మిత్రులందరికీ సెలవు. ఈ టొబాకో మొత్తం కూడా ఐటీసీ కనుసన్నకు సాగుతుంది, ఐటీసీ కనుసన్నకు సాగుతుంది కదా ఈ టొబాకో మొత్తం. ఎక్స్పోర్టర్స్ ఉన్నారు. మేము అడుగుతుంది ఒకటే, ఇప్పుడు వేలంలో ఐటీసీ వాళ్ళు ఉన్నారు, మిగిలిన ఎక్స్పోర్టర్స్ కూడా అందరూ వేలంలోకి రండి. మీరు ఇండెంట్ ఇచ్చారు, వ్యాపారస్తులందరూ వేలంలో పాల్గొనండి. రైతుకు పోటీ వాతావరణం వచ్చి రైతుకు సరుకు మీకు కావాల్సిన సరుకులు మేము ఇంత కొంటామని మీరు ఇండెంట్ ఇచ్చారు. ఆ ఇండెంట్ మీరు ఫుల్ఫిల్ చేయమని చెప్పి మేము కోరుకుంటామండి. రేటు బాగానే ఉంది, కిలో 230 రూపాయలు. ఎంతో ఒక బేలు వేస్తే సరిపోయిద్దంటండి. 36,000 ఉందండి. 360 రూపాయలు ఉన్నటువంటి బేల్లో ఈరోజు 230, 220 వచ్చి 3 చేస్తున్నారు, 2 వదిలేస్తున్నారు. అంటే రిజెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి.